మా కజిన్ బ్రదర్ది పెళ్ళి ఉందని కాణిపాకం వెళ్ళాము. నైట్‌లో రిసెప్షన్ అయిన తర్వాత ఒకసారి దర్శనానికి వెళ్ళొచ్చాము. అలాగే మార్నింగ్ ముహూర్తం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి దర్శనానికొచ్చాము. కాణిపాకం వచ్చిన తర్వాత మన విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోకపోతే ఎలా అండి? అందుకే 2 సార్లుగా దర్శించుకున్నాము. అర్లీ మార్నింగ్ కావడంతో షాపులు కూడా ఏం ఇంకా ఓపెన్ చేయలేదు. ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో నిజరూప దర్శనం ఉంటుంది. అంటే విగ్రహానికి ఏం అలంకరణ చేయరనమాట. ఆ టైంలో దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పి ఆ టైంలో దర్శనానికి వెళ్ళాము. దర్శనం టైమింగ్స్ కావాలంటే వీడియోని పాజ్ చేసి చూడండి. బోర్డులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. దర్శనానికి వెళ్ళిపోతున్నాము. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చివరిగా కోరిన కోరికలన్నీ మరొకసారి వినాయకుడికి గుర్తు చేసుకుంటూ మరొకసారి దండం పెట్టుకొని ఇంటికి బయలుదేరిపోయాము. ఈ కాణిపాకం రావడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు. చాలా సార్లే వచ్చాము. కానీ నిజరూప దర్శనం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ విఘ్నేశ్వరుడు బావిలో ఉద్భవించాడు అని చెప్తుంటారు.